మీరు ఒక్కసారి జపాన్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసా మీ అందరికీ? ఒకసారి వెళ్ళి చూడండి, అర్థమైపోయింది. ఏం జరుగుతుందంటాడా, అక్కడ వృద్ధులు పెరుగుతూ ఉన్నారు, కొత్త జనరేషన్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు భయ్య అంటే, అక్కడ ఎవరైతే యువత ఉంటారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఒరే బాబు ఈ పెళ్ళిళ్ళన్నీ మా వల్ల కాదురా, ఈ కష్టాలు ఈ బాధలు మా వల్ల కాదని చెప్పేసి వాళ్ళు ఏకంగా పెళ్ళిళ్ళు చేసుకోవడమే మానేస్తున్నారు. మరి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఇంకా పిల్లలకి కొత్త పిల్లలు ఏడు నుంచి వస్తారు, కొత్త జనరేషన్ ఏడు నుంచి వచ్చింది, సో రాదు కదా. అందుకని చెప్పేసి అక్కడ జపాన్ ప్రభుత్వం ఏం చేస్తుంది, సో వీళ్ళేమో మాట అనట్లేదు, వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదురా బాబు అని చెప్పేసి వేరే కంట్రీస్కి కూడా ఆఫర్ ఎత్తున్నాయి. సో ఇక్కడ కనుక మీరు వచ్చారు అంటే లైక్ మనకి తాంజానియా, నైజీరియా, మొజాంబిక్, సో ఇటువంటి దేశాల నుంచి సో వాళ్ళకి అందరికి కూడా కొంచెం ఆఫర్లు ఎత్తా ఉంది, ఇక్కడికి వచ్చేయండి అని చెప్పేసి. సో దాని తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని భూములు కూడా రూరల్ ఏరియాస్ ఉంటాయి కదా, సో వాటిల్లో వాళ్ళకి షెల్టర్లో ప్రొవైడ్ చేయడం, సో దాని తర్వాత వచ్చేసరికి వాళ్ళకంటూ కొంచెం భూమి ప్రొవైడ్ చేయడం, సో ఇటువంటి రకరకాల ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మరి ఆ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో అక్కడ, సో దాని మీద కూడా కొంచెం మినహాయింపు ఇస్తాం. ఇంకా చెప్పాలంటే మీరు ఏదైనా సరే కార్లు కానీ ఇలాంటివి ఏదైనా కొనుక్కున్నారంటే వాటిలో కూడా కొంచెం ఆఫర్లు ప్రొవైడ్ చేస్తాం అని చెప్పేసి, అంటే రకరకాలుగా సాధ్యమైనంత వరకు వాళ్ళైతే ఆఫర్లు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారనమాట. సో మరి వీళ్ళతో మరి ఎవరైతే కొత్త జనరేషన్ వీళ్ళు వస్తూ ఉన్నారో, సో మరి వీళ్ళు కనుక ఒక ఇద్దరు పిల్లలు కనుక కన్నగలిగితే ఆటోమేటిక్గా మరి మీకు ఇంకా మంచి మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి అక్కడ ప్రభుత్వం అయితే వీళ్ళందరికీ ఆఫర్లు ఎత్తుంది. సో మరి చూద్దాం ఎంతవరకు మరి వీళ్ళందరితో మరి కొత్త జనరేషన్ని మళ్ళీ క్రియేట్ చేస్తారు అనేది.